సరోజిని గారు, అందుకే మెర్సీనా అంటే కాదు అన్న. అవును అన్న. హలో హలో, సంతోషి కదా? కాదు. కాదా? సంతోషి కాదా? అయితే భూమి కాదు. భూమి కూడా కాదా? కాదు. సంతోషిని కాదండి, మీకు సంతోషి గారు గుర్తున్నారు, మేము గుర్తులేము. ఏంటంటే మీకు వాళ్ళు గుర్తున్నారు, మేము గుర్తులేము, అంతే కదా? ఎందుకు గుర్తుపట్టాము? మీరు మెర్సీనా అనేలోకి మీరంటే వేరుగా పెడతారు కదా పేర్లు, భూమి అని సంతోషి అని. మీరు అట్లా అడగలేదు కదా, అందుకని మేము గుర్తుపట్టాం. ఇప్పుడు ఇంతకీ సంతోషి సంతోషి అదే తెలిసింది నాకు. అందుకే ఇందాక మీరు మెర్సీనా అంటే అవును అని అన్న. అదే అవును అన్న కదా. ఏంటండి? లేట్ గా స్టార్ట్ చేస్తున్నారు. అయ్యో లేదండి, కరెక్ట్ గా 8 కల్లా స్టార్ట్ అయిపోతుంది మన ప్రోగ్రామ్. నిన్న మొన్న నేను కొంచెం లేట్ అయిందని లేట్ అయిందా? లేదండి, నిన్న మొన్న కూడా కరెక్ట్ గా 8కే స్టార్ట్ అయిపోయింది. అందరికి గుడ్ మార్నింగ్, శుభోదయాలు. శుభోదయం. పెళ్లి రోజు అందరికి చెప్పు. ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే ప్రతి ఒక్కరికి సరోజిని గారి తరపున, మన టీచర్ సరోజిని గారి ఫ్రెండ్స్ అందరి తరపున, అలానే మెర్సీ గారి తరపున, జావేద్ గారి తరపున, నా తరపున అందరికి విషెస్. మేమైతే చాలా బాగున్నాం. మరి మీరు ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. ఒక క్వశ్చన్ ఉంది. ఓకే, ఇనుము ఉంది కదా, ఇనుముని ఒక ద్రవంలో వేస్తే ఇనుము తేలుతుంది. ఇంకా క్వశ్చన్ అయిపోలా. ఆ ద్రవం పేరేంటి? పాదరసం అన్నారు. పాదరసం కరెక్టో రాంగ్ అయితే నాకు తెలీదు. ఇంకొకళ్ళు కూడా పాదరసం అని చెప్పారు. కాదు కాదు, ద్రవంలో వేసినా కూడా ఇనుము అనేది తేలుతుంది. ఓకే, వాళ్ళని కూడా మళ్ళీ కాల్ చేస్తే అడుగుతాను కరెక్టో రాంగ్ అనేది. ఓకేనా? ఓకే, తప్పకుండా. మొట్టమొదట గడియారం ఎక్కడ ప్రారంభించారు? మొట్టమొదట వేద గడియారం ఎక్కడ ప్రారంభించారు? ఎక్కడ ప్రారంభించారు నాకైతే తెలీదు. అడుగుతాను. ఓకేనా? అడుగుతానండి. ఓకే ఓకే అండి, ఇలానే కాల్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి.